ఇదే అయిపోయింది. ఏం చేస్తున్నారు? ఇది అదే నీ జాకెట్లకి తాళ్ళేవో పోయాయి అన్నావు కదా. సరేనో కాసేపు వేద్దాము. ఇదిగో ఒకటి ఉంచుకున్నావు, ఒకటి పోగొట్టుకున్నావు. పిన్నిసులు దీన్ని నెట్టుకుంటారా ఏదో తీరు అని. తీరు లేని పిల్ల ఎందుకు వచ్చావు? నాకు ధర్మ సందేహం వచ్చింది. ఇంకా జీవితాంతం ఉంటాయి, నేను ఉన్నంతసేపు ఉంటాయి నీ సందేహాలు. మీరు చెప్పరా అయితేను? చెప్పేంటి మరి లేకపోతే నేను ఎవరో ఒకరికి వాట్సాప్లో వద్దు, వాట్సాప్ లో ఎవరికి అలాంటి పనులు చేయకు. దాచి అడుగు, నేనే చెబుతాను. మరేమో మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తే చెప్పండి. మరి ఇప్పుడు తుంటి కొడితే పళ్ళు రాలే అంటే ఏంటి అత్తయ్య గారు? అది అంటే అలా కాదు. నేను ఇంకో విషయం చెప్తున్నాను. అది మీరు ఎప్పుడో పూర్వకాలంలో చెప్పకూడదు నాకు. ఇప్పుడు చెప్తే నాకు అర్థమవుతుంది కదా. అలా చెప్పాలి. మీరు ఎలా చెప్తారు చెప్పండి. ఇప్పుడేనా? ఇప్పుడు అంటే నీకు ఉదాహరణ ఏం చెప్పనే. తుంటి కొడితే పడరాలయ్యా. చూసావా అక్కడ ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయా? అవును, యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ చూడు హోటళ్ళు కట్టేసి గ్యాస్ బండ్లు స్కేర్సిటీ వచ్చి అన్ని చూసా. మన పెట్రోల్ దొరకట్లేదు చూసావా? అది మాట. తుంటి కొడితే పళ్ళు రాలే అంటే అక్కడేదో అక్కడ యుద్ధం అయితే మనకి కొరువేటంటావు. అక్కడ యుద్ధం అయితే ఇక్కడ గ్యాస్ కొరత వచ్చింది. తుంటి కొడితే పళ్ళు రాలే. అది ఓకే, బాగుంది. గుర్తొచ్చిందో పోయి గండం గట్టెక్కింది. బాగానే గండం గట్టెక్కిందంట. గండాలు అయిపోతున్నాయి ఏంటి? నేను లోట్లు అన్ని నాకు గండాల కిందే ఉన్నాయి. సరే అయ్యింది కదా. అయింది. సరే వెళ్ళమంటారు, నన్ను వెళ్ళిపోమంటారు. మీరు 5 నిమిషాలు ఉండకూడదే మీ దగ్గర? ఉండద్దలేదు. మరి పొయ్యి మీద ఏదో పెట్టొచ్చి డౌట్ అడుగుతావు. ఆ పాడైపోతుంది అటునేమో నేను చేస్తాను అంటావు. నాకేమో మొదలెట్టిన పని పూర్తి అయితే కానీ నేను లేవలేను. అది అంతకన్నేం లేదమ్మా. పని అయిపోతే రా, ఇక్కడ ఇద్దరం పడుకుందాం హాయిగా ఏసీ వేసుకుని. అలాగే, నేనేం వద్దాను కదా, రా.